అల్లుల పండగగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ సంక్రాంతికి ముందు వచ్చేటువంటి భోగి రోజు పిల్లల పండగ. పిల్లల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వీరికి కలిగేటువంటి దృష్టి దోషాన్ని నివారించుకోవడానికి గాను ఈ భోగి పండగ చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈ భోగి రోజు సాయంకాలం వేళ చక్కగా కొలువు తీర్చి అందరిని ఒక దగ్గరగా కూర్చోబెట్టి ముత్తైదువులందరూ కూడా పెద్ద వయసు అయినటువంటి వారందరూ కూడా ముత్తైదువులందరూ కూడా కలిసి చక్కగా రేగిపళ్ళను, బంతిపూలను, చెరుకు ముక్కలను, రూపాయి నాణాలు వీటన్నిటిని కూడా కలిపి పిల్లల తల చుట్టూ కూడా 3 సార్లు దృష్టి తీసినట్టుగా చేసి వాళ్ళ శిరస్సు నుంచి పాదాల దాకా పడే విధంగా, అంటే తల నుంచి పాదాల దాకా పడే విధంగా ఈ భోగి పళ్ళను పోస్తారు. ఇలా పోసినటువంటి భోగి పళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని వాళ్ళ ఆచారాన్ని అనుసరించి ఈ పళ్ళను, రూపాయి బిళ్ళను కొంతమంది వాటిని ఇతరులకి ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి ఈ ప్రకారంగా చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల పిల్లలకు ఉండేటువంటి పీడంతా కూడా పోయి ఆ సంవత్సరం అంతా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని, వారికి ఎటువంటి దృష్టి దోషాలు కూడా కలగకుండా ఉంటాయని సంప్రదాయంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అంతేగాక ఈ పిల్లల యొక్క ఆరోగ్యం చక్కగా ఉండాలని, వీళ్ళకి ఎటువంటి దృష్టి దోషాలు తగలకుండా ఉండాలని చెప్పని ఈ రోజు నుంచి కూడా ప్రారంభం చేసి ప్రతివారు కూడా ఇంట్లో ముత్తైదువులందరూ తాంబూలాలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఈ రోజు నుండే ప్రారంభం చేసి బొమ్మల కొలువు పెట్టడం కూడా సంప్రదాయంగా వస్తుంది. భోగి నాటి నుండి ప్రారంభం చేసి 5 మెట్ల వరుసగా కానీ 9 మెట్ల వరుసగా కానీ ఈ యొక్క బొమ్మలన్నింటిని కూడా తీర్చి చక్కగా కొలువు తీర్చి ఉంచుతారు. బొమ్మల కొలువు ఎలా పెడుతున్నారనేటువంటి దాన్ని బట్టి ఆ ఇంట్లో ఉండేటువంటి స్త్రీల యొక్క అభిరుచులు తెలుస్తూ ఉంటాయి. బొమ్మల కొలువుకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. పై వరుసలో ఉండేటువంటి బొమ్మలన్నీ కూడా దేవుడి ఉండాలని, అదే ప్రకారంగా మధ్యలో ఉండేటువంటి బొమ్మలన్నీ కూడా మనుష్య జాతికి సంబంధించిన ఉండాలని, కింది వరుసలో ఉండేటువంటివన్నీ కూడా జంతువులకు సంబంధించిన బొమ్మలు ఉండాలని, ఇట్లా దీనికంటూ ఒక విధానం ఉంది. ఈ విధానాన్ని అంతా కూడా చూసినప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి వారికి శాస్త్రపరంగా ఎటువంటి అవగాహన ఉంది, ఆచారాలు వారు ఎలా పాటించగలుగుతున్నారు, ఇట్లాంటి అంశాలన్నీ తెలుస్తాయి కనుక ఈ యొక్క అభిరుచులను తెలుసుకోవడానికి కూడా నేటి నుండి ప్రారంభం చేసి బొమ్మల కొలువు పెడతారు. భగవంతుడి యొక్క ఈ లీలా నాటక సూత్రధారి అనేటువంటి ఈ ప్రపంచం అంతటిలోకి కూడా మనం కూడా భగవంతుడి దగ్గర బొమ్మల్లాంటి వారమని, మనం ఆ భారం అంతా కూడా ఎప్పుడు భగవంతుడి మీదే వెయ్యాలనేటువంటి అంతర్లీనమైనటువంటి భావం ఈ బొమ్మల కొలువులో ఉంటుంది. ఈ బొమ్మల కొలువులో రోజు కూడా దీపారాధన చేయటం, ఆ బొమ్మలకు నైవేద్యం పెట్టడం, ఆ బొమ్మల యొక్క శాంతి కోసం, భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం పేరెంటాలను పిలుచుకోవడం, అదే ప్రకారంగా అందరికీ కూడా తాంబూలాలు ఇవ్వడం చేస్తూ ఉంటారు. తాంబూలాన్ని పేరెంటాలకు ఇవ్వడం వలన చక్కటి ఐశ్వర్యం కలుగుతుందని, సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయని, మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయని తాంబూలానికి ఫలశ్రుతిగా పెద్దలు తెలియజేశారు. ఈ ప్రకారంగా పిల్లలకు ఉండేటువంటి దృష్టి దోషాలు పోగొట్టుకోవడానికి, సమస్తమైనటువంటి భోగభాగ్యాలను పొందడానికి, అదే ప్రకారంగా ఇంట్లో బొమ్మల కొలువు ద్వారా మనకు ఉండేటువంటి అభిరుచిని చాటి చెప్పడానికి, మన సంప్రదాయాన్ని, గౌరవాలను నిలబెట్టుకోవడానికి ఈ భోగి పండుగ చాలా విశేషంగా ఉపయోగపడుతుంది.